బూటకపు మాటలు మాట్లాడటం, ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో ఒక విధంగా ఎందుకు పనికిరానటువంటి ఈ బూటకపు మాటలతో నువ్వు కాలయాపన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని సర్వం భ్రష్టు పట్టించారు. వైద్యానికి సంబంధించి అయితే ప్రతి విషయంలో కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం తప్ప ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభమైనటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసేటువంటి పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ఆసరా, వాళ్ళకి ఏదైనా శస్త్రచికిత్స జరిగితే పాపం పేదవాడు పనికి వెళ్ళలేకపోతే ఆ కుటుంబానికి ఆసరా కల్పించి ఆర్థిక సాయం అందించినటువంటి కార్యక్రమం, దాన్ని అటకెక్కించేశారు. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్, కేవలం కోటీశ్వరులకు ఉన్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని పేదవాడికి సంబంధించి పాపం మంచం మీద ఉన్నటువంటి వాడు, మంచం మీద నుంచి కనీసం బయటకు రాలేనటువంటి వాడు, పేదరికంలో మగ్గేటువంటి వాడు, కనీసం రవాణా సదుపాయం కూడా లేనటువంటి వాడు, రవాణా సౌకర్యానికి సదుపాయానికి కూడా శరీరం సహకరించినటువంటి వాడు బయటకు వెళ్ళడానికి అటువంటి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఈరోజు పేదలకు